పిల్లలందరూ ముందుకు రండి. నేను ఇక్కడ ఒక లైన్ లో నిలబెడతాను, ఆ లైన్ ప్రకారం నిలబడండి. Let's do Kumudo. Seven and 8. ఓకే, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి. ఓకే, రెడీ? హ్యాండ్స్ అందరూ హిప్ దగ్గర పెట్టుకోండి. ఓకే, బాడీ పోస్టర్ స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, రెడీ? 5 6 7 గో. 1 2 3 4 5 6 7 and 8. Okay. Okay, now the second one. 2 3 4 5 6 7 8. ఇప్పుడు రైట్ సైడ్ చేయండి అందరూ. 1 2 3 4 5 6 7 8. Now hands. Okay, hands rotate. ఆగండి, నేను కౌంట్ చెప్తాను. Go.
ఓనర్ ఆఫ్ శ్రీ బాలాజీ జనరల్ స్టోర్స్ మురళీకృష్ణ గారిని కూడా వేదిక మీదకి కోరుతున్నాం. అండ్ కె తేజమూర్తి గారు, హెడ్ ఆఫ్ శ్రీ లక్ష్మీ బాలాజీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్. తేజమూర్తి గారు ప్లీజ్ సార్. ప్లీజ్ ఆల్ స్టూడెంట్స్ అండ్ రెండో పార్ట్ అవడానికి వచ్చిన అందరూ కూడా ప్లీజ్ ఇక్కడ కాసేపు స్టేజ్ దగ్గర ఉండండి. ప్రసన్న బాగా సహకరిస్తున్న వాళ్ళ మిస్సెస్ 24 గంటలు పనిచేస్తున్నా వాళ్ళ మిస్సెస్ సహకరిస్తున్న వాళ్ళ మిస్సెస్, అలాగే గౌరవనీయులు. అంటే వీళ్ళందరూ కూడా దయచేసి మనం వీళ్ళందరూ ఇక్కడ ఉండాలంతా కూడా క్రియేటర్స్. సుబ్రహ్మణ్య గారు అంటే నెక్స్ట్ టైం సుబ్రహ్మణ్య గారు అంటే వాళ్ళకి సంబంధించిన ఉద్యోగస్తులు మన జిమ్ము రాదు, అది కాదు. ఆయన ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఇవాళ చేపల చెరువులు, రొయ్యల చెరువులు వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి
ఒక 10,000 మంది ఉద్యోగస్తులకు ఉపాధినిస్తున్నటువంటి కష్టపడి తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో కష్టంతో ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా చేసి కొన్ని వేలాది మంది ఉద్యోగస్తులకు కానీ లక్షలాది మంది రైతులకు కానీ ఒక నిజాయితీగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు. అలాగే చక్రవర్తి మా దగ్గర చిన్నపిల్లడు మాతో పాటు మా పిల్లలతో పాటు ఆడేవాడు. వాళ్ళ పిల్లలు కూడా ఫ్యామిలీ కష్టపడి పైకి వచ్చి వాళ్ళ మెడివ్యాలీ హాస్పిటల్ కూడా మన జంక్షన్ లో మన ప్రాంతంలో పెడితే మనందరికీ కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మెడివ్యాలీ హాస్పిటల్ కూడా వాళ్ళ కుటుంబం పెట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి చిరంజీవి చక్రవర్తి, తేజమూర్తి. అంటే మీరు వాళ్ళ ఫాదర్స్ తండ్రులు తాతల పేర్లు చెప్పుకుంటే కాకుండా తన యొక్క ఆలోచనలతో ఈ ఊళ్ళో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఒక అపార్ట్మెంట్ కానీ మాల్స్ కానీ క్రియేట్ చేయడంలో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి తేజమూర్తి. మురళి మాకు బాగా మురళి అంటే మీ అందరికీ తెలుసుదే కానీ స్టేట్ లో ఛాంపియన్. వయసుతో సంబంధం లేకుండా ఒక వ్యాపారంలో ఎలా పైకి వచ్చాడో కష్టపడి ఎలా పైకి వచ్చాడో అదే రకంగా ఇవాళ స్టేట్ ఛాంపియన్. తన వెయిట్ లింగ్ లో కానీ గేమ్స్ లో కానీ మీ పిల్లలు కానీ పెద్దలు కానీ చూడాల్సిన వయసుతో సంబంధం లేకుండా స్టేట్ ఛాంపియన్ మురళి. అది మంచి ఛాంపియన్ మురళి. మీరందరూ కూడా ఇక్కడ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి గోల్డ్ టీమ్ అందరికీ కూడా మా తోటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే చెప్తే నవ్వుతారా? 50 అంటే ఎవరైనా నమ్ముతారా? స్టేట్ ఛాంపియన్ వెయిట్ తో సంబంధం లేకుండా ఆయన ఒక ఛాలెంజ్ కూడా ఉంది. ఆయనతో పాటు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు అయినా సరే వెయిట్ లేపగలిగితే 10,000 రూపాయల పుషప్స్ కనుక తనతో పాటు చేయగలిగితే ఎవరైనా సరే ఆయనకి 50 ఏళ్ళు 40 years లోపల ఎవరైనా సరే ఆయనతో కనుక పుషప్స్ చేయగలిగితే ఆయనకి 10,000 రూపాయల అవార్డు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. అంటే వాస్తవంగా ఈ స్టేట్ ఛాంపియన్ దాంట్లో ప్రతి దాంట్లో కూడా అంటే మీరందరూ మనందరం నేను కూడా చూసా. నేను యాక్చువల్ గా జితేంద్ర చెబితే నేను జిమ్ ఇంటికాడ ప్లాన్ చేసుకుని వెళ్దామని చూసాం 2 నెలలు అయినాక. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఒక బ్రహ్మాండమైన క్రియేటివిటీ. వాళ్ళ కుర్రాళ్ళు వయసు పెద్దలు కూడా తెల్లవారుజాము నుంచి కూడా కష్టపడే విధానం మీకు కూడా ఇవాళ ప్రసన్న మీ హనుమాన్ జంక్షన్ లో కానీ యూత్ కానీ పిల్లలకు కానీ పెడతాకు కూడా కారణం అదే. నేను జిమ్ లో చూసా ఒకళ్ళు చూసి ఒకళ్ళు పనిచేసే పోటీ తత్వం, ఒక డిసిప్లిన్, ఒక ఫుడ్ డిసిప్లిన్, ఒక జీవితంలో మీకు డ్రగ్స్ ఇవాళ యాంటీ డ్రగ్స్ యాంటీ లెక్క దాని మీద ఒక కార్యక్రమం పెట్టాడు. అంటే మనిషి జీవన విధానంలో ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నాడు 120 సంవత్సరాలు బతకాలి. ఎలాంటి టెక్నాలజీలు పెరిగింది, ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది, ఉండేటువంటి పదార్థాలు తినే పదార్థాల్లో కొంచెం రసాయనిక ఎరువులతో కూడినటువంటి పదార్థాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా చేసి ప్రయాణం చేశారంటే నువ్వు తినే తాపాలతో పాటు ఎక్సర్సైజ్ అనేది. కానీ ఒకళ్ళని చూసి నేను వీళ్ళందరూ కూడా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళ గురించి చెప్పడం కాదు. కుర్రాళ్ళు ఇందాక మొదలై వాళ్ళ అమ్మాయిని చూసి చెప్పా, మీరు జాబ్ చేయటం కాదు 10 మందికి జాబ్ ఇవ్వటం నేర్చుకోండి. నేను వీళ్ళతో చెప్పిన వాళ్ళందరూ కూడా చిన్న రైతు కుటుంబాలు. కానీ వేలాది మంది 100,000 మంది ఇంతమందికి ఉద్యోగిస్తున్నారంటే ఆ క్రియేటివిటీ. మీరు జిమ్ లో పనిచేసే వాళ్ళు కానీ యూత్ కానీ పిల్లలు కానీ ఖచ్చితంగా మీ కళాగారు ఏం చెప్పాడు, కళలు కనండి, కళల్ని నిజం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఏంటంటే పిల్లలు అడిగితే డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, కలెక్టర్ అవుతారు, ఎస్పీ అవుతారని చెప్పాడు. చెప్పటం ఇట్స్ రైట్. కావూరు సాంబశివరావు చెప్పాడు 4 ఎకరాల పొలం ఉండి దోసపాటు రోడ్లు అమ్మటా బడి స్కూల్కి వెళ్తా నేను కేంద్ర మంత్రిని అవ్వాలి అని కళ్ళగన్నాడంట. ఆయన ఖచ్చితంగా చదువుకున్నాడు, ఇంజనీర్ అయ్యాడు, ఉద్యోగం చేశాడు, కాంట్రాక్టులు చేశాడు, ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. అంటే చిన్నప్పుడు ఏదైతే కళలు కన్నాడో ఆ కళను సాధికారత చేసుకుంటానికి ప్రయత్నం చేయడం మన లైఫ్ కి ఎవరో కూడా అతీతం కాదు. అది సుబ్రహ్మణ్యం గారా, చక్రవర్త, మూర్త, మురళీన, బిర్యాల అమ్మాయి కూడా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కలాం గారు, మీరు ఎవరైనా వాళ్ళ రాష్ట్రపతి ముర్ము, మీరు ఎవరినైనా చూసుకోండి ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి వాళ్ళ యొక్క ఆలోచనతో క్రమశిక్షణతో వ్యక్తిగతమైన డిసిప్లిన్తో ఇవాళ 75 ఏళ్ళు ఉన్నాయి చంద్రబాబు గారికి. మోడీ గారికి 75 ఏళ్ళు నమ్ముతావా? అంటే
ఆ ఆలోచన శక్తి కూడా కంఫర్ట్ గా ఉండాలి, ఆ పాజిటివ్ ట్రెండ్ ఉండాలి. నేను చదవలేదు, నాకు రాలేదు, నేను చేయలేదు, మనం సున్నాలో ఉండవు, 100కి ఎట్టేయాలి. దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. దాంతో పాటు కన్వర్జేషన్ అవసరం. మీకు ఎక్కువ టైం బోర్ కొట్టి ఉండొచ్చు, బట్ నాకు ఆ పిల్లలకి మనం బ్రహ్మాండమైనటువంటి ఖచ్చితంగా మనం చేసే పని మన ఆలోచనలో రోజుకు ఒక్కసారైనా మనం ఆలోచించిన పుస్తకాలు చదవండి, మంచి మంచి బుక్స్ చదవండి. సెల్ ఫోన్లు, యూట్యూబ్లు దయచేసి చూడటం మానేయండి. దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు లిమిట్ చేయండి. మీరు కష్టపడేటువంటి జీవితం భవిష్యత్తులో మీరందరూ కూడా దేశ ఎన్నెముకలు కావడానికి మన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పుట్టి మాట్లాడుతున్నారు కానీ మనందరం గర్వపడుతున్నాం. ఖచ్చితంగా మా ఫ్యాక్టరీ కూడా ఇవాళ అక్కడ ఫ్యాక్టరీ పెట్టామంటే మా దాంట్లో పనిచేసిన ఉద్యోగస్తులు కూడా వచ్చారు. అంటే రైతు సంస్థ ఆ రోజు నందమూరి తారక రామారావు గారి, కాగా వెంకటరత్న గారి వీళ్ళందరూ యొక్క ఆలోచనల మేరకు వెళ్ళినటువంటి సంస్థ ఇవాళ రైతుల చేతిలో ఉన్నటువంటి ఎక్కడా కూడా ఏమాటం కల్తీ లేకుండా విలువలతో కూడిన ప్రయాణం చేసినటువంటి మా ఉద్యోగస్తులందరూ కూడా అందరూ కలిసి పనిచేయడం వల్ల మనం ఒక వ్యవస్థను స్థాపించగలుగుతున్నాం. ఒక వ్యవస్థ మంచిగా ఉంది అంటే ఆ రోజున మహానుభావులు ఆలోచించిన ఆలోచన ఫలితాలు ఇవన్నీ. అంటే కూడా మీరు కూడా క్రియేటర్ అవ్వండి, మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడేలాగా ప్రయాణం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే కిందన్న మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. స్టేజ్ మీద మాట్లాడటం అయితే నాకు రాదు. అట్లాగే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా కూడా మన హనుమాన్ జంక్షన్ నుంచి స్పోర్ట్స్ లో పై లెవెల్కి వెళ్తారంటే కనుక మా ఇండస్ట్రీ నుంచి మేము మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు వరకు ఇండస్ట్రీ నుంచి దాదాపుగా మేము వెయిట్ లిఫ్ట్ అన్నిట్లోనూ మేము సపోర్ట్ చేస్తున్నాము. దాదాపు 7-8 ఏళ్ల నుంచి ₹1 కోటి దాకా ఖర్చు పెట్టి ఉంటాను నేను స్పోర్ట్స్ కోసం. ఏది ఇండియా లెవెల్లో కానీ అన్ని లెవెల్లో పంపిద్దామని చెప్పి. కానీ చాలా మంది కొంతవరకు వెళ్తున్నారు, కొంతవరకు ఆగిపోతున్నారు అంటారు. అట్లాగే మధ్యన ఒక అమ్మాయిని కూడా విజయవాడలో ఒక అమ్మాయిని అయితే కనుక సింగపూర్ కూడా పంపించాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ మెడల్ అయితే రావట్లా, సిల్వర్తో ఆగిపోతున్నారు. అందరూ కూడా గోల్డ్ మెడల్ అనేది ఒక ఆశ ఉండాలి మన అందరికీ కూడాను. అట్లాగే ఈ ఈవెంట్ ని ప్రతి సంవత్సరం ఇట్లాగే జరగాలని ఇంకా అందంగా చేసుకుందాం. పక్కాగా మీరు అనుకున్నది మేము చేసి చూపిస్తాం. 100% చేస్తామండి. మీరు ఒకసారి వచ్చి కలిస్తే దాన్ని ఇది చేస్తాం, అది ఒక ప్రోగ్రామ్ ప్రకారం చేస్తాం. అది అంటే అది ఎక్కడికి కూడా ఆగదు, ఆ ట్రావెలింగ్ కంప్లీట్ తీసుకెళ్తాం. మీరు ఫారిన్ కంట్రీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్లైట్ ఛార్జెస్ తో సహా మొత్తం తీసుకెళ్తున్నాం, పై వరకు తీసుకెళ్తున్నాం. కానీ 100% రావట్లేదు, అది అవుట్పుట్ రావట్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక లేడీస్ ఉన్నారు సార్, 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా నేషనల్స్ మన రీసెంట్ సాయిశ్రీ, లిఖిత ఓలేటి డాక్టర్ గారు సరే రీసెంట్ గా వీళ్ళ నేషనల్స్ గోల్డ్ మెడల్ పవర్ లిఫ్టింగ్ లో. మల్లీకృష్ణ గారు మాస్టర్స్ లో స్ట్రాంగ్ మ్యాన్ సార్. రీసెంట్ గా జరిగిన కాంపిటీషన్ చాలా మంది ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు అంటే ఓన్లీ డైట్ అనేది వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ సార్. అది ఒక్కదాని విషయంలోనే ఆగుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు సార్. ఇంకొచ్చారు వాళ్ళకి ఓన్లీ డైట్ అనే విషయంలో ఎక్కిస్తే 100% వాళ్ళు ఇస్తారు సార్. చేస్తాను. విజయవాడలో ఒక అమ్మాయికి చేసాం, బొల్లి అనే పేరు, బొల్లి అని చంద్రిక అనే అమ్మాయికి చేసేవాడిని. బాగా చేసాం. ఆ అమ్మాయికి దాదాపుగా 30-40 లక్షలు చేస్తున్నాం. ఏది ఫుడ్ కానీ. ఆ అమ్మాయి మధ్య కూడా ఎక్కడికి వెళ్ళింది, ఏదో 2-3 దేశాలు ఏదో వెళ్ళింది. ఫ్లైట్ టికెట్లతో సహా అన్ని నేనే స్పాన్సర్ చేశాను అమ్మాయికి. అంటే ఇప్పుడు సార్ చెప్పేదంటే మీకు కొంతమంది చాలా ఈజీగా అనిపించచ్చు. ఒక స్పోర్ట్స్ పర్సన్ కి చెప్పే మాట చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కి జస్ట్ ఇప్పుడు మీరు బేసిక్ గా మనకి ఒక డేలో అయ్యే ఫుడ్ కానీ ఒక మంత్ వచ్చి మెయింటెనెన్స్ మహా అయితే ఒక జనరల్ పర్సన్ కి ఒక 5,000. అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఓన్లీ తన సప్లిమెంట్స్ వైజ్ అవ్వచ్చు, తన ఫుడ్ వైజ్ అవ్వచ్చు, మినిమం 20,000-30,000 అవుతుంది. అంటే ఎందుకు తింటారు, ఎందుకు చేస్తారని ఉండొచ్చు. కానీ స్పోర్ట్స్ అనేది అంటే ఒక్కసారి గేమ్ లోకి వెళ్తే అదొక ప్యాషన్. దాన్ని అంటే ఆ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల అంటే అక్కడ అమౌంట్ వచ్చేస్తారు అదేమి చేస్తారు. ఒక గేమ్ ఆడటం వల్ల మినిమం
వాళ్ళ బాడీ రికవరీ అవ్వడానికి 1 month పడుతుంది. అంటే జస్ట్ గేమే కదా అని మనం చాలా ఈజీగా అనుకుంటాం, దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. అంటే అప్పుడు అంత టాలెంట్ ఉన్నా సరే ఆ గేమ్ ఆడలేని చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ఒక వెస్ట్ ఇండియా దగ్గరికి చాలా మంది వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏమవుతుందంటే చెస్ ఆడే వాళ్ళు వస్తున్నారు. కానీ ఒక చెస్ ఆడాలి అంటే కనుక వాళ్ళు చాలా ట్రైనింగ్ తీసుకోవాలి. చెన్నై వెళ్ళాలి, ఎక్కడెక్కడ చెస్ ప్లేయర్స్ ఉన్నారో వెళ్ళాలి. వీటన్నిటికి కూడా చాలా ఖర్చు అవుతుంది. మేము చాలా మంది స్పాన్సర్ చేస్తున్నాం. అది కొంతవరకు వెళ్తున్నారు, అయిపోతున్నారు. ఒక లెవెల్, ఆంధ్ర లెవెల్, ఒక సౌత్ ఇండియన్ లెవెల్ వరకు వెళ్తున్నారు, అయిపోతున్నారు అక్కడితో. 100% మీరు ఎవరిని తీసుకొచ్చినా 100% సపోర్ట్ చేద్దాం. అది ఒక గోల్ గా చేద్దాం. అది ఇప్పుడు మేము అమ్మాయి చేసింది కూడా, అమ్మాయి కూడా అదే చేసాము. నేను ఆ పాప కూడా మొన్న మధ్యన చెప్పాను. మొన్న మధ్యన దాదాపుగా అమ్మాయికి ఈ 2-3 నెలల్లోనే 10-12 లక్షలు ఖర్చు పెట్టి ఉంటాం. ఏది ట్రావెలింగ్ కానీ, ఫారెన్ కానీ అన్ని కూడా. అమ్మాయికి అదే చెప్పాను, నీకు లాస్ట్ ఇది నువ్వు ఎట్లా గోల్ కొట్టాల్సిందే, కొట్టపోతే నేను ఇక్కడ స్పాన్సర్ చేయనని కూడా చెప్పేసామన్నా. కానీ మనం చేసింది ఏదో అమ్మాయి బాగానే వచ్చింది. మాది దీపక్ నెక్స్ట్ మెడల్ పెట్టుకునే చేస్తుంది అమ్మాయి. అట్లాగే అందరూ కూడా ఎవరు కష్టపడినా కూడా, ఎవరు స్పోర్ట్స్ లో ముందుకు వచ్చినా కూడా ఇండస్ట్రీ తరఫు నుంచి మీకు పూర్తిగా సహకారం చేస్తాం. ట్రావెలింగ్ కాడి నుంచి, ఫుడ్ కాడి నుంచి అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం అన్ని చేస్తాం. అట్లాగే అంతకుముందు జంక్షన్ లో కూడా ఒక అబ్బాయి చేసాం మేము, కానీ అబ్బాయి చనిపోయినట్టున్నాడు. తర్వాత ఆయన కూడా నేను చాలా ఆశ పెట్టుకున్నాం, అతను కూడా ఏదో చేస్తాడని. కానీ తర్వాత ఏదో ఆయన ప్రాబ్లం వచ్చి చచ్చిపోయినట్టున్నారు ఆయన. థ్యాంక్స్ అండి మీ అందరికి. వచ్చే సంవత్సరం ఇంకా అందంగా చేసుకుందాం, చాలా బాగా చేసుకుందాం. మా ఇండస్ట్రీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది, ఇంకా బాగా చేస్తాం. నాకు ఎవరు ఫస్ట్ రోజు ఆయనే వచ్చి అడిగారు, నీకేం కావాలండి అంటేను, ఏమొద్దండి కొంచెం చెప్పండి అంటే మా ఎంప్లాయీ చెప్పారు, మీకు ఏం కావాలంటే అతను చూస్తాడండి, అతను నాకు చెప్తాడు చెప్పండి అని. కానీ ఏమి చెప్పరా. అది థ్యాంక్స్ అండి అందరికి. వచ్చే సంవత్సరం ఇంకా చాలా అందంగా చేసుకుందాం మనం. థ్యాంక్స్ అండి. అలాగే యూనియన్ తరఫున మేము కూడా కంప్లీట్ గా ఇప్పటి నుంచి అది ఎంత అయినా సరే చేద్దాం. మంత్లీ ఎంత అవుతుందో చెప్పు, ఫుడ్ గా నుంచి ఇప్పటి నుంచి ఎప్పుడో లాస్ట్ గా రేపటి నుంచి ప్రతి నెల ఎంత అవుతుందో చెప్పు, దాన్ని బట్టి ప్లాన్ చేసి నీకు ఎంతమంది చేయగలవో చెప్తే దాన్ని కూర్చుని నలుగురితో మాట్లాడి చేయొచ్చు. అది వండర్ఫుల్ సార్. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, చాలా మంది టైర్డ్ అయిపోయారు ఆల్రెడీ వామప్ చేసి. జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఏంటంటే, మనకి ఆరోగ్యమే మహాభాగ్యం. మంచిగా హెల్త్ ని బిల్డప్ చేసుకోవాలి, అదొకటే చెప్తాను నేను. మా దగ్గరికి రాకుండా ఉండాలంటే, హాస్పిటల్కి రాకుండా ఉండాలంటే ఆరోగ్యం మహాభాగ్యం. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో పాటు గణేష్ బాబులు ఉన్నారు, యూత్ లీడర్. వాల్యూస్ వచ్చింది మాత్రం పర్సనల్ అండి. హనుమాన్ జంక్షన్ లో వేరే ఉన్నాయి, కానీ తను ఒక చాలా బాగా డెవలప్ చేసాడు, అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్. నాకు ఏం కావాలని అందరూ చేస్తాను. ఈరోజు జంక్షన్ లో కూడా ఇంత బాగా గ్రాండ్ ఇంటిగా సెలబ్రేట్ చేస్తాను కూడా అనుకోవాలి. నెక్స్ట్ టైం చాలా నటిస్తారు, అందరూ ఇంకా 100% జనాలు ఇంకా మేము ఇంకా బాగా సక్సెస్ చేద్దాం. నెక్స్ట్ 5K చేపడతాం, చాలా ఇదిగా చేద్దాం అంటే రిక్వెస్ట్ గా ఒక మాట అడిగితే అన్నా అని చెప్పి, ఓకే ప్రెసిడెంట్ నువ్వు ముందు పెట్టు, తర్వాత ఏంటనేది దానికనే తర్వాత చూద్దామని చెప్పి మాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్. కాబట్టి పెద్ద వరకు విత్ వాక్ వెళ్తానండి ఎవ్రీ ఇయర్. మేము ఆయన జస్ట్ ఇక్కడ నుంచి సైకిల్ తొక్కుకుంటా మేము చిత్రకు వెళ్ళాము, 2 రోజులు కొడుకున్నాం, అక్కడి నుంచి కొడుకోవడానికి. సో మచ్ ఇన్స్పిరేషన్ ఆన్ స్టేజ్ మనందరికి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి మధ్యలో ఈ రోజు క్రికెట్ అని మనం స్టార్ట్ చేయబోతున్నాం. రెడీ అండి, రెడీ టీషర్ట్ అయినా కిలోమీటర్ అన్న వాటి చేస్తావా? రండి.
స్లోగా. రిలీజ్ చేయడం జరిగింది. ఈ రన్ లో పార్టిసిపేట్ చేసిన స్కూల్ కిడ్స్ కి అండ్ అలాగే ఆల్ ఎంథూజియాస్ట్ స్పోర్ట్స్ ఎంథూజియాస్ట్ స్పెషల్ థ్యాంక్స్. రోజు 3 కిలోమీటర్స్ ఇక్కడ ఈ రన్ తో పాటు మురళి గారు ఒక్కసారి దగ్గరికి రావాలండి. మురళి గారు ఇక్కడికి రావాలి ఒకసారి. మురళి గారు జిమ్ టీమ్ అంతా పీవై గోల్ జిమ్ టీమ్ అంతా ఒకసారి ఇక్కడికి రావాలండి. పీవై గోల్ జిమ్ టీమ్ అంతా, ప్రసన్న గారి టీం, పీవై గోల్ జిమ్ టీం ఒక్కసారి ఇక్కడికి రావాలి. విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా విజయ డైరీ, కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి కల్సాని ఆంజనేయులు గారి సపోర్ట్. 3 కిలోమీటర్స్ ఆయన నడిచారు, ర్యాలీగా వస్తున్నారు. సో వండర్ఫుల్ సపోర్ట్. పీవై గోల్ జిమ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. 3 కిలోమీటర్స్ ఈరోజు సార్ నిజంగా నేను రాగానే సార్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ సార్. నేను వచ్చినాక రాగానే అడిగాను గెస్ట్ గురించి చెప్పండి, చీఫ్ గెస్ట్ గురించి. అంటే నేను అడగగానే 4-5 మొదలు పెట్టారు సార్. ఈ సాంగ్స్ రైతుల గురించి ఆలోచిస్తారు, ఆల్వేస్ హనుమాన్ జంక్షన్కి ఏం చేయాలని రెడీగా ఉంటారు. అన్ని చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను సార్. బట్ యు ఆర్ రియలీ అ ట్రూ లెజెండ్, ట్రూ ఇన్స్పిరేషన్. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ గుడ్ కాదు, వండర్ఫుల్ సపోర్ట్. యా, గ్రూప్ ఫోటో తీసుకుందాం విజయ డైరీ స్టాఫ్. ప్రసన్న గారు మీరు కూడా ఒక్కసారి వేదిక మీద జాయిన్ అవ్వాలి. గ్రూప్ ఫోటో విజయ డైరీ టీంతో. ఒక్క రోజు కూడా గడవదు సార్.
స్టేజ్ రెడీగా ఉందండి, గ్రూప్ పిక్ తీసేసుకుందాం. థమ్స్ అప్. ABCDE. నాగు గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో యాక్ట్ చేయబోతున్నారని ఒక మంచి ఆపర్చునిటీ. కంగ్రాచులేషన్స్. ఇక్కడ 1119 ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 1119. నెక్స్ట్ ఫినిషర్ షరీల్. నెక్స్ట్ ఫినిషర్ 11 శివ. 1137. అని గంటలుగా పరిగెత్తిన వాళ్ళు మనందరికంటే ముందు. సత్య అరవింద్ కుమార్. ఎర్లీ ఫినిషర్స్ కే రాజ్ కుమార్ గారు. ఓకే. 1142 నెక్స్ట్ ఫినిషర్ వినయ్ గారు. మంది టాప్ ఫినిషర్స్ వీళ్ళు. 3 కిలోమీటర్స్. చిన్నపిల్లలు కాదు, అందరు విమెన్ కేటగిరీలోనే ఫస్ట్ ఫినిష్ చేసింటాను 3 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్ గా. అండ్ ఐమ్ రిక్వెస్టింగ్ మురళి గారు ఒక్కసారి వేదిక కూర్చో. వేదిక మీదకి రావాలి సార్. మీరు మీకు ఇంట్రడక్షన్ మామూలుగా లేదు. బీహార్ కా షేర్ దీక్షిత. కోమలి. అండ్ అలాగే జిమ్ టీమ్ లో లేడీస్ అంతా. దీక్షిత. నువ్వు కొంచెం అన్నం కూడా తిను. గాల్లోనే ఎగిరిపోయినట్టున్నావు నువ్వు. 3 కిలోమీటర్స్ గట్టిగా చెప్పట్లు. సుహానాకి సహానా సాంగ్ ప్లే చేసిన తర్వాత మనీషా లో కొంతమంది లేడీస్ కూడా వేదిక మీదకి రావాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. జిమ్ టీమ్ వేదిక మీదకి రావాలండి. ఒక ఇద్దరు రండి వేదిక మీదకి. ఎక్కడ తొనకుండా వెనక్కుండా మనల్ని ముందుకు నడిపించిన ఆంజనేయులు గారికి మన ప్రసన్న గారి చేతుల మీదుగా మెడల్. ప్లీజ్ సార్ గట్టిగా చప్పట్లు. ది లెజెండ్ ఆఫ్ ది డే విజయ డైరీ. ఇక్కడ 1119 ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 1119. నెక్స్ట్ ఫినిషర్ షరీల్. నెక్స్ట్ ఫినిషర్ 11 శివ. 1137. అని గంటలుగా పరిగెత్తిన వాళ్ళు మనందరికంటే ముందు. సత్య అరవింద్ కుమార్. ఎర్లీ ఫినిషర్స్ కే రాజ్ కుమార్ గారు. ఓకే. 1142 నెక్స్ట్ ఫినిషర్ వినయ్ గారు. మంది టాప్ ఫినిషర్స్ వీళ్ళు. 3 కిలోమీటర్స్. చిన్నపిల్లలు కాదు, అందరు విమెన్ కేటగిరీలోనే ఫస్ట్ ఫినిష్ చేసింటాను 3 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్ గా. అండ్ ఐమ్ రిక్వెస్టింగ్ మురళి గారు ఒక్కసారి వేదిక కూర్చో. వేదిక మీదకి రావాలి సార్. మీరు మీకు ఇంట్రడక్షన్ మామూలుగా లేదు. బీహార్ కా షేర్ దీక్షిత. కోమలి. అండ్ అలాగే జిమ్ టీమ్ లో లేడీస్ అంతా.
దీక్షిత నువ్వు కొంచెం అన్నం కూడా తిను. గాల్లోనే ఎగిరిపోయినట్టున్నావు నువ్వు 3 కిలోమీటర్స్. గట్టిగా చెప్పట్లు. సుహానాకి సహనా సాంగ్ ప్లే చేసిన తర్వాత మనీషా లో కొంతమంది లేడీస్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జిమ్ టీమ్ వేదిక మీదకి రావాలండి. ఒక ఇద్దరు రండి వేదిక మీదకి. ఎక్కడ తొనకుండా వెనక్కుండా మనల్ని ముందుకు నడిపించిన ఆంజనేయులు గారికి మన ప్రసన్న గారి చేతుల మీదుగా మెడల్ ప్లీజ్ సార్. గట్టిగా చెప్పట్లు.